వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి మే నెల మిశ్రమమైనటువంటి ఫలదాత. ప్రత్యేకించి గురుడు అర్ధాష్టమ గురుడుగా చతుర్థ స్థానమందు ప్రతికూలతను కలిగి ఉండేటువంటి స్థితి. కుజుడు పంచమ స్థానమందు, రవి రెండవ స్థానాన్ని వదిలి తృతీయంలోకి వెళతారు. మే 15 దాటాక ఇది ఒక మంచి విషయం. జన్మ శుక్రుడు కొంత అనుకూలంగా ఉంటే ఇంకొక మనకి కొంతలో కొంత ఇది మనకి అనుకూలించేటువంటిది ఏంటి అంటే జన్మ రాహు యొక్క దోషం పోతోంది. జన్మ రాహు వెళ్ళిపోయి 12వ స్థానంలోకి రాహు వెళతారు. ఇది రాహు పేడే, కానీ షడ్గ్రహ కూటమిలో భాగంగా 6 గ్రహాల్లో చివరికి 2 గ్రహాలే మిగిలాయి. ఈ నెల తర్వాత కూడా ఒక గ్రహమే ఉంటుంది. 5 గ్రహాలన్నీ కూడా స్థానాన్ని మారిపోతాయి. కాబట్టి రాహు వ్యయంలోకి వెళ్ళిపోతే కూడా కొంత బడ్డెం తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క గ్రహం ఫలితాన్ని చూసుకుంటే వ్యతిరేకతే కనబడుతుంది. దారిద్ర్యం, ధన నాశంచ, నేత్రపీడారి భయం. ప్రత్యేకించి మే నెలలో మీనరాశి వారు అందరూ జాగ్రత్తగా ఉండవలసింది దేని గురించి అంటే దొంగల భయం. మన దగ్గర విద్య ఉందనుకోండి, ఎవడు దొబ్బలేడు. నచోరహార్యం, నజరాజహార్యం, నా భ్రాతృభాజ్యం. మన దగ్గర చదువును ఎవడు దొంగిలించలేడు. కానీ మన దగ్గర ఉండే ప్రాపర్టీసు, డబ్బు, బంగారము, విలువైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవి పోతూ ఉంటాయి. మీనరాశి వారు మే నెలలో దొంగల బారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దొంగల నుండి మరీ జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్లు, ఫోటోలు, దాచిపెట్టుకున్నవి, ఎలక్ట్రానిక్ గుడ్స్, ఇలా ఏదైనా ఆఫీసుకి సంబంధించినవి ఎవరైనా సరే దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం రాహువు. వ్యయస్థానమందు అంటే మనకు ఉండేటువంటి సంపద ఎలా పోతుంది అంటే పరుల పాలైపోతుంది, దొంగల పాలైపోతుంది అన్నాడు. దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడ, భయం. నిద్ర పట్టదు. ఏదైనా వస్తువు పోతుందేమో లేదా పోయిందేమో అనేటువంటి భయం, భ్రాంతి కలుగుతూ ఉంటాయి. జన్మ శనేశ్వరుడు వ్యసనముల ద్వారా ధనాన్ని కోల్పోయేలా చేస్తాడు. జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్, ఆన్లైన్ ట్రేడింగ్లు, ఇవాళ రకరకాలుగా డబ్బులు పోగొట్టుకోవడానికి మార్గాలు ఉన్నాయి కదా, వాటిలో డబ్బు పెట్టి పోగొట్టుకునేలా చేస్తారు. అర్ధాష్టమ గురుడు యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ ధనర్వ్యయం. అక్కడ కూడా డబ్బు పోగొట్టుకునే స్థితినే చూపించాడు. అంటే బుర్ర పని చేయక డబ్బు పోతుంది. అంటే పలానా మనం పెట్టకూడని చోట పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పోయాయి. అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు డబ్బు పోగొట్టుకోవడానికి కారణమవుతున్నాయి? గురుడు, శనేశ్వరుడు, రాహువు, ఇవన్నీ బలీయమైనటువంటి గ్రహాలు ధనాన్ని కోల్పోయేలా చేయడానికి. కాబట్టి మీనరాశి వారు ఏం చేయాలి అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎక్కడ రూపాయి పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువు ఉందనుకోండి, దాన్ని దాచుకోవాలి. అంతేగాని పబ్లిక్ గా మనం పెట్టడం ద్వారా దానికి ఎక్కడైనా కోల్పోయి సెల్ ఫోన్లు దొబ్బేస్తూ ఉంటారు. లేకపోతే ఎక్కడైనా పెడితే మనం జారి పడిపోతూ ఉంటాయి, జేబుల్లోంచి పోతూ ఉంటాయి. ఎక్కడో నీళ్లలోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, జేబులో పెట్టుకుందాం అనుకుంటారు, అది అలా నీళ్లలో పడిపోతుంది. ఇలా వస్తు నాశనానికి పోవడానికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది. అందుకు ఇన్నిసార్లు చెప్తున్నాం. ఈ టైం అలా ఏంటి అంటే మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్తువులు పరుల పాలు, ఇంకా దొంగల పాలు అవ్వడానికి అవకాశము. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. వాటిలో కొంత ఒత్తిడి ఉండవచ్చును. ప్రత్యేకించి వీరికి బద్ధకం ఉంటుంది, కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొంత పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు, ఎవరి మీదనైనా ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటారు, ఎవరైనా సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఇవన్నీ మీనరాశి వారికే ఉన్నాయి. హెల్త్ కాన్షియస్ గా ఉండాలి. అలాగే వృత్తి పట్ల చాలా కాన్షియస్ గా ఉండాలి. చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరికి చెప్పుడు మాటలు చెప్పకూడదు. అంటే పలానా వాడు ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది, ఈ మాటలు ఎవరికి చెప్పకూడదు. ఎవరైనా చెప్తే కూడా వినకూడదు. ఇటువంటి క్రమశిక్షణని, వాక్ అంటే మాటకి సంబంధించిన క్రమశిక్షణని, ఆర్థిక క్రమశిక్షణని పాటించగలిగి శారీరక వ్యాయామాన్ని చక్కగా పాటిస్తూ వేళకి తిని పడుకుంటూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉంటే మీనరాశి వారు ఈ మే నెల కొంత బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దైవబలం ముఖ్యం. పరమేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యండి. వీలునంత వరకు ప్రతి శనివారం, సోమవారం శివాలయంలో దీపం పెట్టండి. ప్రదోష కాలంలో ఈశ్వరాభిషేకాలు, దుఃఖహర పరమేశ్వర స్తోత్రాన్ని, రుద్ర కవచాన్ని, అలాగే దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండండి. శివ పంచాక్షరి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.